హరే కృష్ణ. హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో అన్నీ ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఐడియాస్ షేర్ చేస్తుంటాను. ఇప్పుడు మీకు ఒక మంచి ఐడియాని షేర్ చేయాలనుకున్నాను. పదండి వెళ్దాం వీడియోలోకి. ఈ వీడియోలో నేను చూపించేది ఫస్ట్ ఒక ఐడియాని షేర్ చేయాలనుకున్నానండి. ఇలా ఏదన్నా ఒక గ్లాస్దైనా ఏదన్నా ఒకటి గ్లాస్దైనా తీసుకోండి, లేకపోతే వేరేది ఏదైనా సరే బాక్స్ మూత ఉన్నది తీసుకోవాలి. తర్వాత మనకు బయట ఇవి స్పూన్స్ దొరుకుతాయండి. మా ఇంట్లో కొన్ని స్పూన్స్ ఉన్నాయి. ఇలా స్పూన్స్ ఉన్నాయి మా ఇంట్లో. కొన్ని స్పూన్స్ కావాలి, ప్లాస్టిక్వి. ఈ స్పూన్స్ ఇలా అతికించాలండి. కొద్ది డిస్టెన్స్లో అతికించండి, మీకు బాగుంటుంది. ఈ గ్లూకన్తో అతికించాలండి, తొందర అతుక్కుంటుంది. ఇలా అతికించాలి, మొత్తం రౌండ్గా అతికించాలి. నేను అతికించి చూపిస్తాను. కొన్ని స్పూన్స్ అయితే మనము ఇలా మధ్యలో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఈ స్పూన్స్ ఇలా కట్ చేసేసుకొని నేను కొన్ని 6 స్పూన్స్ ఈడ మధ్యలో మీరు చూస్తున్నారా, ఈడ నేను ఇట్లా అతికిచ్చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఈ బాటిల్ని తీసేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ స్టాండ్ వచ్చేస్తుంది. మీకు లుక్ ఇట్లయినా బాగుంటుంది. చూడండి, లుక్ ఇలా అయినా బాగుంటుంది. లేదంటే మీరు క్యాండిల్ పెట్టుకోవచ్చు. ఇలాగా మన పెయింట్ కూడా చేసుకోవచ్చండి మీకు నచ్చినది. పెయింట్ కొట్టేస్తే ఇలా తయారైపోయిందండి ఇది. దాంతోనే స్టిక్స్ వచ్చేస్తున్నాయి. ఇలా స్టిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనకేమో స్టాండ్ కూడా అవసరం లేదు దీనికి. దాంతోనే స్టిక్స్ కూడా వచ్చేసినాయి కదా, ఈజీగా వచ్చేసింది. ఇది మనకు డెకరేటివ్ పీస్గా కూడా బాగుంటుంది. తర్వాత చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇట్లా హ్యాంగింగ్ అయినట్లు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే క్యాండిల్ హోల్డర్గా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే దీపాలు కూడా పెట్టుకోవచ్చు అండి. కొన్ని డెకరేషన్గా బాగుంటుంది. 2 చేసుకున్నామంటే ఇటుపక్క అటుపక్క అమ్మవారికి పెడితే కూడా చాలా బాగుంటుంది. ఇది మనం ఏదన్నా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది బాగా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా నిలబడింది చూడండి. ఇది ఇలా నిలబడి ఉంది. దీన్ని క్యాప్ కింద ఉంది కాబట్టి దీనికి బాగా స్ట్రాంగ్గా నిలబడి ఉంది. ఇది మల్టీపర్పస్గా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. మనము చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాండిల్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా నేను క్యాండిల్ వెలిగించినానండి. ఎంత బాగా కనపడుతుంది చూడండి. వెలిగించినాను నేను. మనము బ్యూటిఫుల్గా కనపడుతుంది. తామర పువ్వులో మనము క్యాండిల్ వెలిగించినాను. ఎంత నీట్గా కనపడుతుంది చూడండి. గాలి ఎక్కువ ఉంది. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకొక ఐడియాని షేర్ చేయాలనుకున్నానండి. ఇలా 2 కార్డ్బోర్డ్ పీసెస్ తీసుకోవాలి. ఈ 2 కార్డ్బోర్డ్ పీసెస్ ఏదైనా సైజ్ తీసుకోవచ్చండి. ఇది తీసుకొని గ్లూగన్తో మొత్తం అతికిచ్చేసేయాలండి. ఇలా మొత్తం అతికిచ్చేసిన తర్వాత ఈ మాస్కింగ్ టేప్ ఉంది మా ఇంట్లో. దీంతో నేను అంతా మొత్తము కవర్ చేసేస్తానండి. మొత్తం కవర్ చేసి చూపిస్తాను. దీన్నంతా నేను మాస్కింగ్ టేప్తో అంతా కవర్ చేస్తున్నానండి. ఇలా మొత్తం కవర్ చేసేసినాను. కవర్ చేసిన తర్వాత ఇక్కడ 2 హోల్స్ చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత ఒక థ్రెడ్ తీసుకోవాలండి. థ్రెడ్ తీసుకొని తర్వాత అతికిచ్చిన తర్వాత
మనం అది వుడ్ అతికించిన తర్వాత తగలదు కాబట్టి ముందే మనము ఇక్కడ హోల్ చేసుకొని దీని లోపల ఎక్కించుకోవాలి. నేను చూపిస్తాను. ఇదంతా ఇలా నేను ఒక దారం కట్టేసి పెట్టుకోవాలండి ముందే. తర్వాత మన దగ్గర ఇలా కరెంట్వి ఐటమ్స్ చెక్కలు ఉన్నాయి కదా, ఈ చెక్కలన్నీ కొన్ని తీసుకున్నాను ఇలాగా. కొన్ని వాటికేమో నేను ఇది నెయిల్స్ అంటారు కదా, ఈ నెయిల్స్ని కొట్టేస్తాను. తర్వాత కొన్నేమో మా ఇంట్లో కొన్ని ఉన్నాయి, ఇవి హ్యాంగర్స్, ఇది కీ హ్యాంగర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా వేసేస్తానండి. ఒక 5 వేసేస్తాను. ముందే కొట్టి పెట్టుకోవాలి, లేకపోతే తర్వాత మనకి రాదు. కాబట్టి ముందే మనము దానికి ఇది నెయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. నెయిలింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ లైన్గా ఇలా అతికిచ్చేసేయాలి. ఏదైనా దాంతో అయినా, గ్లూ గన్తో అయినా, తర్వాత ఫెవిక్విక్తో అయినా, తర్వాత దేంతో అయినా మనం అతికించవచ్చండి. నేను చూపిస్తాను మీకు. ఇలా అతికిచ్చేసేయాలి. ఇలా నేను మొత్తం అతికిచ్చేస్తానండి. నెయిల్స్ కొన్ని ఇవి 2 అయితే కొన్నే ఉన్నాయి. తర్వాత ఈ నెయిల్స్ ఉన్నాయి. నెయిల్స్ మొత్తం ఇలా అతికిచ్చేస్తాను. ఇక్కడ థ్రెడ్ కట్టినాను కదా, ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. కీ హోల్డర్ రెడీ అయిపోయింది. కానీ దీనికి కొద్దిగా మనం ఇంకా కలర్ చేయాలి. కలర్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగా కనపడుతుంది. అది నేను మీకు కలర్ చేసి చూపిస్తాను. ఇలా నేను మాస్కింగ్ టేప్ అంటించినానండి. కొద్దిగా కలర్ డిఫరెంట్గా రావాలని ఇలా అంటించాలి. అంతా పెయింట్ అంతా కొట్టేస్తానండి. కింద బ్లాక్ కొట్టేసిన తర్వాత దానికి యాంటిక్ లుక్ రావాలని గోల్డ్ పెయింట్తో కొట్టినాను. అంత నా చేతులు కూడా గోల్డ్ పెయింట్తో నిండిపోయింది. తర్వాత ఇక్కడ ఒక కలర్ వేస్తాను. కొద్దిగా మనకు యాంటిక్ లుక్ రావాలని, కొద్దిగా ట్రెడిషనల్గా కనపడాలని నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇంకా పచ్చిగా ఉందండి. ఇంకా బాగా ఆరితే మీకు పెట్టి చూపిస్తాను. మంచి బ్యూటిఫుల్ మనము వాల్ డెకార్ లాగా కూడా బాగా పనికొస్తుంది మనకి. తర్వాత బ్యూటిఫుల్ కీ హోల్డర్ లాగా కూడా పనికొస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది చూడండి. ఎక్కడ పెట్టుకున్నా మీకు షైన్ అనేది ఎంత నీట్గా వస్తుంది. గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్లో చాలా బాగుంది కదా. ఇలాంటివి మనకు ఎక్కడ దొరకవండి. ఇది అంటే అమెజాన్లో కూడా దొరకాలంటే కూడా కొద్దిగా వెరైటీగా దొరుకుతాయి కదా. ఇది ఒక వెరైటీ లుక్ అనమాట. అమెజాన్లో దొరుకుతాయి, కానీ ఇలాంటి క్రియేటివిటీ మన చేతుల్లో మనం చేసినవి అదొక ఆనందాన్ని ఇస్తుంది కదా. మనం తయారు చేస్తే కూడా మంచి స్ట్రాంగ్గా తయారు చేసుకుంటామండి. చాలా రోజుల వరకు మనకు ఉండాలని ఉద్దేశంతో తయారు చేసుకుంటాము. ఇది అందమైన కీ హోల్డర్ యాజ్ ఎ వాల్ డెకార్ లాగా, తర్వాత కీ హోల్డర్ లాగా కూడా పనికొస్తుందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఉందండి ఫైనల్ లుక్. యాంటిక్ కలర్, యాంటిక్ ఫినిష్ ఇచ్చినాను దీనికి. అందుకోసమే ఇది ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది. అది కీ హోల్డర్. ఇది మనకు వాల్ డెకార్ లాగా కూడా పనికొస్తుంది. తర్వాత బ్యూటిఫుల్ కీ హోల్డర్ లాగా కూడా పనికొస్తుందండి ఇది మనకి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.